ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ అతి త్వరలోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించబోతుంటే ఈ ఎగ్జామ్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా ఏపీ జాగ్రఫీకి సంబంధించిన క్లాస్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ను 99 రూపీస్కే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఏపీ జాగ్రఫీలో భాగంగా వివిధ కొండలు ఏ ఏ జిల్లాల్లో ఉన్నాయనే ప్రశ్న అడిగే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన క్లాస్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిల్లాల వారీగా కొండలు. ముందుగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కొండల పేరేందంటే మహేంద్రగిరులు. మహేంద్రగిరులు అనే కొండలు ఎక్కడ ఉన్నాయి? శ్రీకాకుళంలో ఉన్నాయి. ఓకేనా? శ్రీకాకుళంలో మహేంద్రుడు ఉంటాడు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, లింక్ చేస్తూ చదవండి. ఓకేనా? శ్రీకాకుళంలో ఎవరు ఉంటారు? మహేంద్రుడు ఉంటాడు. మహేంద్రగిరులు అనే కొండలు శ్రీకాకుళంలో ఉన్నాయి. నెక్స్ట్ వన్, విశాఖపట్నం, విజయనగరం 2 జిల్లాలు కలుపుకొని 3 కొండలు అయితే ఉన్నాయన్నమాట. కొన్ని కొండలు అనేవి ఒక జిల్లాకే పరిమితం అయితే మరికొన్ని కొండలు అనేవి ఎక్కువ మొత్తంలో విస్తరించి ఉండడం వల్ల వేరే జిల్లాలు కూడా అవి విస్తరించుంటాయి. కాబట్టి ఇట్లా 2-3 జిల్లాలు అనేవి వస్తుంటాయి. డాల్ఫినోస్ కానీ, యారడ కొండలు కానీ, బాలకొండలు ఈ 3 కూడా మనకు ఈ 2 జిల్లాలు విస్తరించున్నాయి. ఏ జిల్లాలు? విశాఖపట్నం, విజయనగరంలో కలిపి ఉన్న కొండలేంది? డాల్ఫినోస్ కొండలు, యారడ కొండలు, బాలకొండలు. ఓకేనా? నెక్స్ట్ వన్, అల్లూరి సీతారామరాజు జిల్లా దాంతోపాటు ఏలూరు జిల్లాలో కలుపుకొని ఈ 2 జిల్లాల్లో ఉన్న కొండలు ఏంటంటే పాపికొండలు ఒకటి, అదేవిధంగా దూమకొండలు ఒకటి, బైసన్ కొండలు. ఓకేనా? పాపికొండలు, దూమకొండలు, బైసన్ కొండలు ఈ 3 కొండలు అనేవి అల్లూరి సీతారామరాజుతో పాటు ఏలూరు జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న కొండల పేరు ఏందని అడగవచ్చు. మొఘల్ రాజాపురం కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. ఓకేనా? మొఘల్ రాజాపురం కొండలు ఎక్కడున్నాయి? ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. ఓకేనా? ఎన్టీఆర్ మొఘల్ రాజాపురం ఏమంటారు? రాజు అని గుర్తుపెట్టుకోండి. మొఘల్ రాజాపురం రాజు అని గుర్తుపెట్టుకోండి ఎన్టీఆర్. ఈ విధంగా మనకు గుర్తుండవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా కృష్ణా జిల్లాలో వచ్చేసరికి ఉన్న కొండల పేరు ఏందని అడగవచ్చు. కృష్ణా జిల్లాలో కృష్ణా కొండ. ఓకేనా? కృష్ణా కొండపల్లి కొండలు ఉన్నాయి కృష్ణాలో. అదేవిధంగా సీతానగరం కొండలు కూడా మనకు కృష్ణా జిల్లాలోనే విస్తరించి ఉన్నాయి. ఓకేనా? కృష్ణా, కొండపల్లి. ఓకేనా? అదేవిధంగా కృష్ణా, సీత ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్న కొండల పేరేంది అని అడిగినట్లయితే మంగళగిరి కొండలు అనేవి గుంటూరులో ఉన్నాయి. ఓకేనా? గుంటూరులో ఉన్న కొండలేంది? మంగళగిరి కొండలు. గుంటూరులో మంగళసూత్రాలు తయారు చేస్తారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. గుంటూరులో మంగళసూత్రాలు దొరుకుతాయి. ఈ విధంగా మీకు ఏ విధంగా గుర్తుంటే ఆ విధంగా ట్రిక్కీగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకు డిస్టిక్ నేమ్ అనేది గుర్తుంటుంది. గుంటూరులో ఉన్న జిల్లాలు మంగళగిరి కొండలు. ఓకేనా? శ్రీకాకుళంలో ఏం చెప్పుకున్నాం? మహేంద్రుడు ఉంటాడు అంటే మహేంద్రగిరి కొండలు. నెక్స్ట్ అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా కొండలు ఉన్నాయి. ఇక్కడ పల్నాడు జిల్లాకు వచ్చేసరికి వీణు కొండలు ఉన్నాయి, గనికొండలు, బెల్లంపని కొండలు, నాగార్జున కొండలు, కోటప్ప కొండలు, ఫేమస్ కోటప్ప కొండలు, బేరం కొండలు. మొత్తంగా మనకు చాలా కొండలు అనేవి పల్నాడులో ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 కొండలు ఉన్నాయి ఫ్రెండ్స్ పల్నాడులో. ఓకేనా? వినుకొండలు, గనికొండలు, బెల్లంపల్లి, నాగార్జున కొండలు, కోటప్ప కొండలు, బేరం కొండలు ఇవన్నీ కూడా పల్నాడు జిల్లాలో ఉన్న కొండల పేర్లు. నెక్స్ట్ కర్నూలు, నంద్యాల జిల్లాకు వచ్చేసరికి 2 కొండలు అవుతున్నాయి. ఈ 2 జిల్లాలు కలుపుకొని కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాలో కలుపుకొని నల్లమల్ల కొండలు, ఎర్రమల్ల కొండలు. ఓకేనా? నల్లమల్ల కొండలు, ఎర్రమల్ల కొండలు అనేవి కర్నూలు, నంద్యాల జిల్లాలో విస్తరించిన కొండలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లాకు వచ్చేసరికి ఉన్న కొండల పేర్లు ఏందని అడగవచ్చు. వైఎస్ఆర్ కడప పాలకొండలు, వెలికొండలు. ఓకేనా? వైఎస్ఆర్ కడపలో ఉన్న కొండల పేరేంది? పాలకొండలు. అంటే కడపలో పాలు దొరుకుతాయి, పాలు స్వచ్ఛంగా ఉంటాయి. అదేవిధంగా వెలికొండలు, పాలు, వెలి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. కడపలో పాలు, వెలి అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి నెల్లూరులో కూడా విస్తరించున్నాయి వెలికొండలు అనేవి. అంటే కడపతో పాటు మనకు నెల్లూరులో కూడా విస్తరించిన కొండల పేరు ఏందని అడగవచ్చు. వెలికొండలు. నెక్స్ట్ ప్రకాశం జిల్లాకు సంబంధించిన కొండలు చూసుకున్నట్లయితే మార్కాపురం కొండలు, చీమకుర్తి కొండలు. ఓకేనా? 2 కొండలు అయితే ఉన్నాయి ప్రకాశం జిల్లాలో. ప్రకాశంలో చీమలు ఉంటాయి.
ఓకేనా. ప్రకాశం జిల్లాలో చీమలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మార్కాపురం కొండలు, మార్కాపురం చీమకుర్తి అనే కొండలు ప్రకాశం జిల్లాలో ఉన్న కొండలుగా పేరు మనకు విస్తరించిన కొండలుగా ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా అన్నమయ్య కొండలు. సో అన్నమయ్యలో ఏనుగు మల్లమ్మ కొండలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో ఉన్న కొండల పేరుంది ఏనుగు మల్లమ్మ. అన్నమయ్య ఏనుగు మల్లమ్మ కొండలు అనేవి అన్నమయ్యలో ఉన్నాయి. నెక్స్ట్ చిత్తూరు జిల్లాకు సంబంధించిన కొండలు చూసుకున్నట్లయితే ఆవులపల్లి కొండలు అనేవి చిత్తూరు జిల్లాలో ఉన్న కొండలు. ఇంపార్టెంట్, ఆవులపల్లి కొండలు ఎక్కడ ఉన్నాయి? చిత్తూరు ఆవు అని గుర్తుపెట్టుకోండి. చిత్తూరు ఆవు, చిత్తూరు జిల్లాలో ఉన్న కొండలేవి ఆవులపల్లి కొండలు. నెక్స్ట్ ఇక అందరికీ తెలిసిందే శేషాచలం కొండలు. శేషాచలం కొండలు అనేవి తిరుపతిలో ఉన్నాయి. తిరుపతి జిల్లాలో ఉన్న కొండలు శేషాచల కొండలు, ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ సత్యసాయి జిల్లాలో చూసుకున్నట్లయితే ఉన్న కొండలు ఏంటంటే సత్యసాయి జిల్లాలో రామగిరి కొండలు ఉన్నాయి. ఓకేనా. సత్యసాయి జిల్లాలో రామగిరి కొండలు, మడకశిర గుట్టలు, పెనుగొండ గుట్టలు, ఈ 3 గుట్టలు అనేవి సత్యసాయి జిల్లాలో ఉన్నాయి. సత్యసాయి జిల్లాలో ఉన్న కొండల పేరింది రామగిరి, ఓకేనా, మడకశిర, పెనుగొండ గుట్టలు. సో ఈ 3 గుట్టలు అనేవి సత్యసాయి జిల్లాలో ఉన్నాయి. సో ఏపీ జాగ్రఫీలో భాగంగా ఈ గుట్టలకు సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో మేము ముందుకు తీసుకొచ్చాను. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఎఫ్బిఓకి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.